హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ఫుల్ టాపిక్. ప్రీవియస్లీ మనం ఏం చెప్పుకున్నామంటే అంత గతంలో శ్వాసే గురువు, ప్రాణమే భగవంతుడు, లేదా శ్వాసే గురువు, శ్వాసే దేవుడు అనే పాయింట్ మీద చెప్పుకున్నాం. పితామహ పత్రిజీ చెప్పినటువంటి విషయంలో అసలు శ్వాస ఏ విధంగా గురువు అయ్యారు, ఉపనిషత్తులు ఏం చెప్పాయి, అలాగే ఆ శ్వాస భగవంతుడు లేదా ప్రాణమే భగవంతుడు ఏ విధంగా గురువు అయ్యారు అనే విషయాల మీద మనం విస్తారంగా విశ్లేషించుకున్నాం. ఇప్పుడు మరొక 2 అంశాలను తీసుకుని వస్తున్నాం. సమయమే సాధన, సహనమే ప్రగతి అనే విషయంగా మనం విశ్లేషించుకుందాం. లెట్స్ గో టు ద టాపిక్ మై డియర్ ఫ్రెండ్స్. మన పిఎస్ఎస్ఎంలో పితామహ పత్రిజీ సమయమే సాధన అనే దాన్ని అద్భుతంగా చెప్పారు. సాధనకు సమయం ఇవ్వాలి, ధ్యానం చేసేటప్పుడు సాధనకు సమయం ఇవ్వాలి. అయితే ఈ సమయం ఇవ్వడం అనేది ఎంత సమయం ఇవ్వాలి, అలాగే ఈ సూత్రం ఎందుకు, ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అనే అంశాలు తెలుసుకుంటూ, అలాగే ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కాలానికి ఒక గురువుగా కూడా చెప్పే విషయంగా ఎలా చూస్తారు, సాధన అనేది ప్రస్తుత క్షణంలోనే ఉంది కాబట్టి ప్రస్తుత క్షణంలో ఎవరున్నారు, ఓషో ఏం చెప్పారు, కృష్ణుడు ఏం చెప్పారు, పత్రిజీ ఏం చెప్పారు నిజమైన సాధన గురించి అనే విషయాల గురించి మనం విస్తారంగా తెలుసుకుందాం. సో లెట్ us గో టు ద టాపిక్. ముందు మన పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఫౌండర్ అయినటువంటి పితామహ పత్రిజీ గారికి మనం సహస్ర కోటి నమస్మానులు అర్పించుకుంటూ, సాధనకు సమయం ఇవ్వాలి. ధ్యానం అప్పుడప్పుడు చేసే పని కాదు, ప్రతిరోజు చేయాల్సిన పని. అది ఒక క్రమశిక్షణ. వయసు ఈక్వల్ టు ధ్యానము అన్నారు. అంటే ఏంటి, ఎంత వయసు ఉందో, ఎన్ని సంవత్సరాల వయసు ఉందో అన్ని నిమిషాల ధ్యానము అని ఒక సులువైన మార్గదర్శకాన్ని పితామహ పత్రిజీ మనకు ఇచ్చారు. అంటే మీ వయసు 20 ఏళ్ళ అయితే 20 నిమిషాలు ధ్యానం చేయాలి, 40 ఏళ్ళు అయితే 40 నిమిషాలు ధ్యానం చేయాలి, 60 ఏళ్ళు అయితే 60 నిమిషాలు ధ్యానం చేయాలి, అలా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ సూత్రం ఎందుకు? ఇది మీ ప్రాణశక్తిని మీరు జీవించిన కాలంలో సమన్వయం చేస్తుంది. ఇది ధ్యానాన్ని ఆచరణాత్మకంగా క్రమక్రమంగా లోతుకి తీసుకెళ్తుంది. వయసు పెరిగే కొద్దీ సాధన కూడా సహజంగా పెరుగుతూ ఉండాలి. అది అక్కడున్న విషయం. ఇది మనకు గుర్తు చేస్తుంది సమయమే సాధన అని పితామహ పత్రిజీ చెప్పినటువంటి సూత్రాల్లో. అయితే ప్రతి సంవత్సరం ప్రతి క్షణం ధ్యానంలో మనం ప్రతిబింబిస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక అర్థం ఏముంది దీనిలో అంటే, సమయమే సాధన ఈక్వల్ టు సమయమే సాధన, సమయమే సాధన, సమయమే సాధన. అంటే వయసులకు సమానమైన నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మీరు కాలము మరియు జీవితం అంటే ఆయుష్ రెండింటినీ గౌరవిస్తున్నారు. నా జీవన కాలం, నా సాధన 2 సమన్వయం అవుతున్నాయి అని చెప్పుకోవడం అనమాట. నా జీవన కాలం, నా సాధన 2 సమన్వయంగా ఉన్నాయి అని. అదే టైమ్ ఈజ్ సాధన, మెడిటేషన్ ఈక్వల్స్ టు ఏజ్. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే టైమ్ ఈజ్ సాధన, మెడిటేషన్ ఈక్వల్ టు ఏజ్. ఓకే, తెలుగులో సమయమే సాధన, వయసుకు సమానమైన ధ్యానం. అయితే దీంట్లో ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కాలాన్ని ఏ విధంగా చెప్పారు, అది కరిగిపోయే మాయలాగా ఒక గురువుగా చెప్పారు. సాధన అనే ప్రస్తుత క్షణంలో సాధన, సమయమే సాధన అంటే వర్తమాన క్షణంలోనే సాధన ఉంటుంది. దానికి ప్రతీక కృష్ణుడు. మరి ఆ కృష్ణుడు ఏం చెప్పారు, ఓషో ఏం చెప్పారు, పత్రిజీ చెప్పిన విషయాన్ని మనం తెలుసుకున్నాం. చూద్దాం. వేరు కోణాల్లో, అందరూ చెప్పేది ఒకటే కానీ వేరు కోణాల్లో చెప్పారు. కాలమే అంటే ఏదైతే సమయమే ఆ కృష్ణుడు. సమయమే అహం కాలోస్మి అని అంటాడు కృష్ణుడు. నేనే కాలాన్ని అని అంటాడు. కాలమే ఆయన స్వరూపం. ప్రతి క్షణము దివ్యత్వాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి క్షణము ఆయన తప్ప మరొకటి లేదు.
కాబట్టి వర్తమాన కాలంలో మనం కలిసి ఉంటే ఆయనతో నేరుగా కలవచ్చు. వర్తమానంలో మన మనసు పెడితే వర్తమాన క్షణేన వర్తయంతి విచక్షణాహ అన్నారు. అంటే వర్తమానంలో ఉండడమే ఒక బేసిక్ కామన్ సెన్స్. బికాస్ ఆ కాలంలో, వర్తమాన కాలంలో ఆ కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు మన లోపల ఉన్నాడు, తినండి విత్తవటం అంతటా నిండి ఉన్నాడు. కానీ మనం సాధనలో, ప్రస్తుత సాధనలో కృష్ణుడి బోధన మనం వినియోగించుకోవాలంటే మరొక విషయంలో వర్తమానంలోనే పని ఉంటుంది. ఏ పనైనా వర్తమానమే. సో కర్మణ్యేవాధికారస్యేమోపరేషు కదాచన అంటే వర్తమానంలో నువ్వు చేయవలసిన పని చేయి. అది వర్తమానంలో సాధన అంటే ఏంటి? వర్తమానంలో సాధన, సమయమే సాధన. సమయం ఏంటి? వర్తమానం. చేయాల్సింది ఏంటి? సాధన. అందుకోసం అక్కడ కర్మ, ఇక్కడ కర్మ ఏంటి? కర్మణ్యేవాధికారస్య అంటే నువ్వు సాధన చేయడం మీదే నీకు అధికారం ఉంది. బట్ ద ఫ్రూట్స్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది కాదు. ముందు యూ హ్యావ్ డూ యువర్ పార్ట్ అనే పాయింట్ కృష్ణుడు చెప్తాడు. ముందు నువ్వు సాధన చేయి, పరాశక్తి లేకుండా. కర్మణ్యేవాధికారస్య మా పరేషు కదాచన మా కర్మ పర హేతుర్భు మాతే సంగోస్వ కర్మణి. అలాగని ధ్యానం చేయకుండా ఉండడానికి వీల్లేదు. ధ్యానం చెయ్యి. నీ కర్మ, నీకు నిర్దేశించిన కర్మ ఏంటయ్యా? మెడిటేషను. ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి. అదే ధ్యానం చేయడానికి నువ్వు భూమి మీదకి వచ్చావు. వచ్చిన విషయం మర్చిపోయావు, పరధ్యాసలో పడ్డావు. ధ్యాసలోనే ఉన్నావు కానీ పరధ్యాసలో ఉన్నావు. స్వీయ ధ్యాస అంటే నీ పైన ధ్యాస పెట్టడం అంటే, నీ స్వయం మీద ధ్యాస పెట్టడం అంటే ఆ శ్వాస గమనింపు. ఆ శ్వాస గమనింపు అనే కర్మను దాంట్లో నువ్వు నిమగ్నం కా. అంటే ఆ వర్తమాన స్థితిలో ఉండు. అంటే సాధన. అక్కడ కూర్చోవలసింది ఏంటి? కూర్చోవడమే సాధన. కూర్చోవడం సాధన చేయాలి. అలా కూర్చోవడం సాధన చేయడం వలన నువ్వు ఎంతసేపు కూర్చుంటావు? 8 నిమిషాలు అనే దగ్గర ఆయన ప్రతిసారి దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడేంటి? నువ్వు వర్తమాన కాలంలో ఉన్న కృష్ణుడు చెప్పేది నీకు వర్తమాన సాధన అంటే ఫలాన్ని వేరే ఫలం ఆశించొద్దు, ముందు నువ్వు పని చెయ్యి. అది. సో ఏంటి? కాలము అంటే వర్తమానము. వర్తమాన కాలమే పవిత్రము. అది సాధన. అంటే ధర్మంతో రోజువారీ చర్యలు సమన్వయం చేయడం, అది వేరే స్టోరీ. ఇక్కడ మనకి పాఠాంశం ఏంటి? పాఠ్యాంశం ఏమిటి? పాఠం ఏమిటి అంటే కాలం అంటే పవిత్రం. ఏమి కాలము? వర్తమాన కాలమే. కాలం అంటే దేవుడు, ఆ కృష్ణుడు. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? అనిత్యత. కాలం అంటే అనిత్యత. కఠోపనిషత్తు అంటే క్షణక్షణం జారిపోతుందనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్పారు, నిత్యం అనిత్యత అని. కానీ నువ్వు మెడిటేషన్లోకి వెళ్తే కాలం ఎటర్నల్, దానికి ఇంకా అంతమే లేదు. కఠోపనిషత్తు ముండకోపనిషత్తు విధంగా చెప్తే లోక జీవిత కాలంలోనే జరుగుతుంది. కానీ ఆత్మ కాలాతీతం. ఈ లోక జీవితంలోనే కాలం జరిగిపోతూ ఉంటుంది, అంటే గడిచిపోతూ ఉంటుంది. ఈ క్షణం మరుక్షణం అయిపోతుంది, ఈ క్షణం గడిచిపోతుంది. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఈ క్షణం గడిచిపోతుంది అని అంటే అక్కడ ఎందుకు అనిత్యత అయిన దగ్గర కఠోపనిషత్తు కానీ ముండకోపనిషత్తు కానీ ఎందుకు అలా చెప్పాయి? ఈ లోక జీవితము అంటే అప్పటికే క్యాలెండర్ రెడీ అయిపోయింది అనమాట. ఈ లోక జీవిత కాలంలోనే కాలం జరుగుతూ ఉంటుంది, అంటే జరిగిపోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, జారిపోతుంటుంది. కానీ ఆత్మవత్ కాలాతీతం. ఆత్మ కాలమే లేదు. ఎందుకంటే ఇహలోక వాసివి కాదు, పరలోక వాసివి అనే దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇది భూమి అనేది శరీరం భూమి, ఆకాశం ఎవరు? నీలో ఉన్న ఆత్మ. భూమి ఆకాశం కలిసి ఉన్నట్టు కనపడతాయి కానీ కలవు, లోపలే ఉంటుంది ఆకాశం. అందుకోసమే ఘటాకాశము అంటారు, అంటే ఆధ్యాత్మిక సత్యంలో. మఠాకాశం అంటే ద స్పేస్ విత్ ఇన్ ఏమో ఘటాకాశము, ద స్పేస్ విత్ అవుట్ ఏమో బాహ్యంగా ఉండేది మఠాకాశం. ఓకే, అలా ఆ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ అనమాట. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటారు. ఆత్మకు కాలాతీతం, దానికి కాలమే లేదు. ఈ శరీరానికి కాలం ఉంది, ఎందుకంటే మనం ఉందని భావిస్తాం కాబట్టి. ఏదైనా సరే, అది నువ్వు ఏ నమ్మకమైనా పెట్టుకో, ఆధ్యాత్మిక నమ్మకమైన దానికి పేరు పెట్టుకో, మూఢనమ్మకం అయినా పెట్టుకో, లేకపోతే ఇంకే నమ్మకం అయినా పెట్టుకో. యు బిలీవ్ ఏజ్ యాజ్ పర్ ది మనకి అలవాటు చేసిన ప్రకారం. క్యాలెండర్ అలవాటు చేశారు, తర్వాత చరిత్ర అలవాటు చేశారు,
అంతే. చరిత్రలో ఏం జరిగింది అంటే బిఫోర్ క్రీస్తా, ఆఫ్టర్ క్రీస్తా, ఏడియా, బీసీయా ఇలా చెప్తాము, లేదా కల్పాలు అలా చెప్తాము. ఇవన్నీ అంటే అప్పటి నుంచే ఉంది భజన. కాబట్టి ఈ కాలం అనిత్యమైపోయింది. అదే వర్తమాన కాలంలో జీవించడం అనేది అక్కడ నేర్పించలేదు, వదిలేద్దాం. సాధన అంటే ధ్యానం. నిజమైన సాధన అంటే లోపలికి తిరగడం. లోపలికి తిరిగి ఇక్కడ ఉపనిషత్తు ప్రకారం నా ఇది ఇది కాదు అని లోపలికి పోతూ అన్ని తోసేయటం. చివరికి శ్వాస మీద ధ్యాసకి వెళ్ళిపోతాం మన లెక్కలోకి. అంటే దాన్ని సోహం భావేన పూజయేత్ అని చెప్పొచ్చు. కొంతమంది ఓం అని ఏకాక్షరం ఆ శబ్దాన్ని గమనించవచ్చు. ఇలా డిఫరెంట్ ఇష్యూస్లో ఉంటాయి. ఉపనిషత్తుల్లో కలిసరికి తేడా వచ్చేస్తుంది. ఓకే, కాలం అనిత్యతను నేర్పుతుంది. ఎందుకు? చేతి వేళ సందుల్లోంచి జారి వెళ్ళిపోతుంది, టైం జారిపోతుంది అన్నట్టు. సాధన బ్రహ్మాన్ని అనుభవించే ద్వారం. అంటే నువ్వు సాధన చేయటం వల్ల ఏంటి? అహం బ్రహ్మాస్మి. సాధన చేయడం వల్ల ఏమి రావాలి? సాధన అంటే సమయమే. నువ్వు ఎంత సమయం పెడితే అంత సాధన. 3 నిమిషాల సాధన అంటే ఇక్కడ సాధన విషయంలో సమయమే సాధన అనే విషయంలో పితామహ పత్రిజీ మరొక పాయింట్ గుర్తు చేసుకోవచ్చు. ఈ పాయింట్లో పురుషత్తుల్లో అయినా సరే మనం చెప్పుకోవాల్సి తప్పదు. ఎందుకంటే 5 నిమిషాల సాధన కాదు, 10 నిమిషాల సాధన కాదు, 20 నిమిషాల సాధన 20 ఏళ్ల వాళ్ళకి అది సరిపోతుంది. ఇంకా పాయింట్ ఏంటంటే ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో పోలిస్తే అన్నం ఎంతసేపు ఉడకాలో అంతసేపు ఉడకనివ్వాలి. రైట్? మనం ఎంతసేపు ఉడకనిస్తున్నామా అంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టి దాన్ని తొందరగా చేసేస్తున్నాం. కానీ యాక్చువల్గా అయితే మనం ఆ ప్రెషర్ కుక్కర్ పెట్టకుండా మామూలుగా వండితే ఎంత సమయం వండితే అంత చక్కగా ఉడుకుతుంది. లేకపోతే ప్రెషర్ కుక్కర్లో ఏమవుతుంది అనేది చాలామంది మాస్టర్స్ చెప్తూనే ఉన్నారు. ఆయుర్వేద డాక్టర్లు వాళ్ళంతా మాస్టర్స్ చెబుతూనే ఉంటారు. కాబట్టి అది అన్నం ఏమవుతుంది దాంట్లో అనేది దానికి అది మనకి ఇంకా సబ్జెక్ట్ కాదు. కాకపోతే అన్నం ఎంతసేపు ఉడకాలో అన్ని నిమిషాలు పెడితేనే పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది. అలాగే ధ్యానం అంటే ఎన్ని నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలో అన్ని నిమిషాలు చెప్తే నువ్వు ఉడుకుతావు. ఉడికితే చక్కగా ఆరగిస్తావు, తినటానికి పనికి వస్తుంది. అలాగే మెడిటేషన్లో కూడా అంతే. ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు కూర్చోవాలి, అన్నం ఎంతసేపు ఉడకాలో అంతసేపు ఉడకాలి. తొందర చేసి ఉడకబెడితే దాంట్లో ఏముండదు, దాంట్లో సత్తు ఏముండదు, ఏదో అయిపోతుంది. అది ఒక గడ్డి పిప్పులాగా తయారవుతుందని వింతగా చెప్తూ ఉంటారు. దాని సంగతి మనకి ఆ సబ్జెక్ట్ మనం తీసుకోలేదు. ఇప్పుడు ఇంకా ఓషో గారు ఏం చెప్పారు? కాలము సమయమే సాధన అనే దానికి సమయం అంటే కాలం అనే దగ్గరికి వచ్చేసరికి మనస్సు అని అంటారు. టైం విభజన అంతా కూడా మైండ్, సోషల్ మైండ్ అనేసరికి సంఘం. ఏ సంఘంలో పుట్టావు అది మనసే మానసిక కాలం. అయితే నువ్వు ఆ టయాన్ని ఎటర్నల్ చేయాలనుకున్నావు అనుకోండి, సూపర్ కథలు చెప్తాడు ఆయన. ఒక్క నిమిషంలోనే ఒక 10 జన్మలు, ఒక్క నిమిషంలోనే మామూలుగా భౌతికమైన 1 నిమిషంలోనే 20 జన్మలు కూడా చూసుకోవచ్చు అని. ఇన్ని కావాలంటే ఇన్ఫినిటీ అనమాట. ఒక జన్మ అంటే మరి పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ డీటెయిల్డ్గా 20 జన్మలు చూసుకోవచ్చు అని అంత ఉంటుంది. అక్కడ ఏంటి? మనసే మానసిక కాలం. మనసు మాయమైపోతే ధ్యానంలో మనసు మాయమైపోతే 1 నిమిషంలోనే మొత్తం అన్ని జన్మలు చూసుకోవచ్చు. 2.5 hours. ఒక జన్మ అంటే ఎన్ని 100 సంవత్సరాలు పడుతుంది. ఒక జన్మ అంటే ఎన్ని 100 సంవత్సరాలు గడిచినాయి. కొన్ని చోట్ల 1000 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. నేను త్రేతాయుగంలో ఉన్నాను, లేదా మరి కృతయుగంలో ఉన్నాను అని అన్నాం అనుకోండి, ఎన్ని 1000 సంవత్సరాలు బతికుండొచ్చు. యాజ్ పర్ ద సేత్ ప్రకారం చూస్తే అన్ని కాలాల్లో మనమే ఉన్నాంగా. అట్లా వేసుకుంటే ఇలానే ఉంటుంది. కాబట్టి మనసు మాయమైతే కాలం కూడా మాయమైపోతుంది. అంటే ఆయన చెప్పేది ఓషో గారు మాట్లాడితే మెడిటేషన్కి వెళ్ళిపోయారు ఆయన. సో సమయం దేనికి పెట్టాము? మెడిటేషన్కే కదా. మరి కాబట్టి ఆయన మనసు మాయమైతే చాలు, ఇంకా అక్కడ మీకు టైంతో పని లేదు, 0 అయిపోతుంది. అలాగని ఆయన అనేక రూపాల్లో 42 నిమిషాల్లోనే ఎన్లైట్ అయిపోవచ్చు అంటే 42 నిమిషాల్లో 42 minutes.
మరి అక్కడ కూడా సమయం చెప్పాడు. సో ఏంటి ఆ ప్రాబ్లం? సాధన అంటే జాగరూకత, రైట్? అక్కడ నువ్వు సాధన చేయాల్సింది, ధ్యానం అంటే శ్రమ కాదు, అదే పెద్ద పని చేయడం కాదు. ధ్యానం అంటే సాక్షిగా ఉండటం. అది అంటే ఆ సాక్షిగా ఉండడం పాయింట్ ఆఫ్ వ్యూలో సాధన అంటే ఎరుక, అవేర్నెస్, జాగరూకత, అటెన్షన్, శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం, శ్రద్ధగా ఉండటము, జాగ్రత్తగా ఉండటము. ధ్యానం అంటే నువ్వేమి శ్రమ చేయడమేం కాదు, గమ్మున కూర్చోవడమే. సో కాలం అనేది మానసిక నిర్మాణం, సాధన అంటే మనసును కరిగించేసి కాలాతీత స్థితికి తీసుకెళ్తుందని ఓషో గారి పాఠ్యాంశం. పత్రిజీ చెప్పిన విషయాలు మనం చెప్పుకున్నాము ఆల్రెడీ, ఇంకోసారి రిపీట్ చేసుకుందాము. కాలం అంటే క్రమశిక్షణ. పత్రిజీ సమయమే సాధన అంటే యు మస్ట్ డూ ఇట్, అది డిసిప్లిన్. మెడిటేషన్ డిసిప్లిన్. పత్రిజీ సార్ చెప్పింది మెడిటేషన్ డిసిప్లిన్. సమయమే సాధన అంటే మెడిటేషన్ డిసిప్లిన్. సాధనకు ఎంత సమయం కేటాయించాలి అనేది ఒక డిసిప్లిన్, అంటే ఒక క్రమశిక్షణ. వయసు 20 ఏళ్ళు అయితే 20 నిమిషాలు, 40 ఏళ్ళు అయితే 40 నిమిషాలు. సాధన ఈక్వల్ టు డే టు డే శృతిలో చేయాలి, లయలో చేయాలి. వయసుకు సమానమైన నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలి. ఆ జీవన కాలాన్ని అప్పుడు ఏమవుతుంది, చేయడం వలన జీవన కాలాన్ని, ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం గౌరవిస్తాము, గుర్తిస్తాము. అది ఒకటి. సో పాఠ్యాంశం ఏంటి? కాలం ఈక్వల్ టు డిసిప్లిన్, నిబద్ధతగా ఉండాలి. సాధన అంటే ప్రతిరోజు క్రమశిక్షణతో మెడిటేషన్ చేయాలి. మరి గురువులు కాలము, సాధన, పాఠం ఏమని చెప్పారు? కృష్ణుడు ఏం చెప్పాడు? కాలం అంటే నేనే అని చెప్పేశాడు. కాలం అంటే నేనే. ఏది? వర్తమాన కాలము. వర్తమాన కాలం. కాలం అంటే వర్తమానంలోనే ఉంటాడు ఆయన. అది గతంలో ఉండడం కాదు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు. సో కాలం ఇజ్ ఈక్వల్ టు కృష్ణ. దట్ ఈస్ నథింగ్ బట్ విశ్వశక్తి, విశ్వశక్తి. దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటారు, యూనివర్సల్ ఎనర్జీ అంటారు. విశ్వశక్తి ఆయన. కృష్ణ అంటే కాలం అంటే యూనివర్సల్ ఎనర్జీ ఆర్ విశ్వశక్తి. ఓకే, నెక్స్ట్ సాధన ఏంటి? ప్రస్తుతము వర్తమానంలో ఉండేదే కర్మయోగం. వర్తమానంలో ఉండేది ఏంటి? శ్వాస మీద ధ్యాస. అది సాధన అంశం. ఇక్కడ నువ్వు చేయవలసింది ఏంటి? నీ పని నువ్వు చేయి. నో టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ సమయమే సాధన, నీ సహనమే ప్రగతి. అది అక్కడ పాయింట్. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? కాలం ఎప్పుడు కూడా అనిత్యత అన్నాడు. ఎందుకంటే చేతుల్లో జారి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఈ క్షణం గడిచిపోతే గతం అయిపోతుంది అని. కాబట్టి అనిత్యత అని. అదే నువ్వు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నావు అనుకోండి, కాలం అతీతం. ఇంకా నీకు ఈ భౌతికమైన కాలంతో నీకు సంబంధం లేదు. సాధన అంటే ధ్యానం. అక్కడ ఉపనిషత్తుల ధ్యానం ఏంటి? నా ఇది ఇది కాదు అని అన్ని మనసులో ఏ ఆలోచన వచ్చిన వాటి ఇది కాదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోవటం. ఆ విధంగా లోపలికి వెళ్ళి చివరికి ఏమి మిగలకపోవడమే ధ్యాన స్థితిలోకి వెళ్ళటం అనేది ఉపనిషత్తు ప్రకారం. మరి కాలం నుండి కాలాతీత స్థితికి వెళ్ళడమే అక్కడ నువ్వు సాధన పదం ఇదే చెప్పారు. సమయమే సాధన. ఆ సాధన పాఠ్యాంశం అంటే కాలం నుంచి కాలాతీత స్థితికి, అహం బ్రహ్మాస్మి అనే స్థితికి నువ్వు చేరుకుంటావు అనే పాయింట్. ఓషో గారు ఏం చెప్పారు? కాలం ఈక్వల్ టు మనసు నిర్మించినటువంటి వ్యవహారం ఇదంతా. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? సాధన ఎరుకతో ఉండాలి, అవేర్గా ఉండాలి. ధ్యానంలో ఎలా ఉండాలి? నువ్వు అవేర్గా ఉండాలి అని. అక్కడ నీకు వ్యవహారం ఏంటి? మనసును శూన్యం చేసేస్తావు. అక్కడ మనసు శూన్యం అవుతుంది. అంటే శ్వాస మీద ధ్యాస పెడితే మనసు శూన్యమై కాలాతీత స్థితికి చేరుకుంటామని. గురువు సంప్రదాయము, కాల దృక్పథము, సాధన దృక్పథము ముఖ్యమైన పాయింట్. అంటే అదే హెడ్డింగ్, దాని నుంచే మనం వచ్చామని. పత్రిజీ చెప్పింది అంటే మన కాలం అంటే క్రమశిక్షణ. అంటే ఎన్ని నిమిషాలు అయితే ఎంత వయసు ఉంటే ఆ వయసుకు సమానంగా జీవిత కొలత అనమాట. కాలం అంటే క్రమశిక్షణ. ఓకే, వయసులకు సమానమైన నిమిషాలు. ఎన్ని నిమిషాలు? 20 ఏళ్ళ వాళ్ళు అయితే 20 నిమిషాలు, 40 ఏళ్ళ వాళ్ళు అయితే 40 నిమిషాలు, 60 ఏళ్ళ వాళ్ళు అయితే 60 నిమిషాల ధ్యానం అని సాధన యొక్క దృక్పథం. నెక్స్ట్ పాఠ్యాంశం ఏంటి? జీవన కాలము సాధన సమన్వయము. అంటే నీ సాధన జీవన కాలానికి ముడివేసి 60 ఏళ్ళ వాళ్ళు అయితే నీ జీవన కాలం 60 ఏళ్ళు అయితే 60 నిమిషాలు నువ్వు కూర్చోవాలనైనా అనేది చెప్పాను.
అయితే ఇక్కడ మామూలుగా కవితాత్మకలో చెప్పుకోవాలంటే, కవితాత్మక ప్రతిబింబంగా ఉండాలంటే కాలమే కృష్ణుని రూపము, కాలమే అనిత్యత గురువు. ఉపనిషత్తుల కాలమే మనసు నీడ, కాలమే క్రమశిక్షణ కొలత. అంటే వివిధ గురువులు, ఉపనిషత్తులు, ఓషో అన్నీ కలిపి చెప్తున్నారు. సాధన అంటే ప్రస్తుతంలో జీవించటం, వర్తమాన కాలంలో అంటాం. ప్రస్తుతంలో నిత్యత్వం వెలుగుతుంది. ప్రస్తుతంలోనే నిత్యం ఉంటుంది, ఎప్పటికీ ఎటర్నల్ అన్నట్టు. సో కాలమే గురువు, సాధనలో కాలం లీనమై బ్రహ్మంలో వెలుగుతుంది అని. ఇంకా సమయమే సాధన, అంటే ఇంకా మనమేమి సమయమే సాధన, సహనమే ప్రగతి అనే పాయింట్లో ఇంకా ఎవరెవరు ఏం చెప్పారు, ధ్యానంలో సమయమే సాధన అనే దగ్గరికి వచ్చేసరికి ప్రతి శ్వాసలో సమయం ఉంది. శ్వాస లోపలికి వెళ్ళే క్షణం, బయటికి వచ్చే క్షణం, అక్కడ కూడా కాలాన్ని గమనిస్తున్నాం. ఈ క్షణాలను గమనించడమే ధ్యానం. లోపలికి వెళ్ళే క్షణం, బయటికి వెళ్ళే క్షణం శ్వాస అది. అలాగే వర్తమాన క్షణం ఎలాంటిది, గత భవిష్యత్తు రెండు మనసు గతము భవిష్యత్తు ఎక్కడ సృష్టించే, మనసు సృష్టించింది. కాబట్టి నిజమైన సాధన ఎక్కడ ఉంది, సాధన ప్రస్తుత క్షణంలోనే జరుగుతుంది అనేది కీ పాయింట్. ఇవన్నీ కీ పాయింట్స్ చెప్పుకుంటున్నాం. సమయాన్ని ఆపడం కాదు, సాక్షిగా చూడటం. ధ్యానం అంటే సమయాన్ని నిలిపివేయడం కాదు, అది ప్రవహిస్తున్నప్పుడు దానిని సాక్షిగా చూడటం. రోజువారీ జీవితంలో సమయమే సాధన అనే పాయింట్కి వస్తే, అంత సమయం మనం సమయాన్ని ఎన్నో పనులకు ఉపయోగించుకుంటాం. ప్రతిదీ అక్కడ టీ తాగడం ఎంతసేపు తాగాలి, నడక ఎంతసేపు నడవాలి, మాట్లాడటం ఎంతసేపు మాట్లాడాలి, ఇవన్నీ సమయానికి సాక్షిగా గమనిస్తూనే సాధన అవుతుంది. సమయాన్ని వృధా చేయకపోవటం, ప్రతి క్షణాన్ని విలువైందని గుర్తించటం, సమయానికి కృతజ్ఞత. మనకు లభించిన సమయం ఒక వరం, దానిని జాగ్రత్తగా ఉపయోగించడం జీవన సాధన. సమయాన్ని స్నేహితుడిగా చూడటం, అది మనకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడే జీవించు, ఇప్పుడే సాధన చేయి, ఇప్పుడే జీవించు, ఇప్పుడే సాధన చేయి. సమయాన్ని వృధా చేయటం గతానికి సంబంధించిన వ్యవహారాలు పట్టుకొని అలా ఆడుతూ ఉంటాం. ఇంకా సమయం ఒక నది లాంటిది, నది ప్రవహిస్తూనే ఉంటుంది, దాన్ని మనం ఆపలేము. కానీ మనం దానిలో స్నానం చేయొచ్చు, దాని శబ్దాన్ని వినవచ్చు, దాని అందాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే సమయాన్ని ఆపలేము, కానీ దాన్ని సాధనగా కూడా మార్చుకోవచ్చు. అయితే భగవద్గీతలో కృష్ణుడు ఎప్పుడు ప్రస్తుతంలోనే బోధించాడు. కృష్ణుడు అంటే మరింత వివరణాత్మకంగా చెప్పుకుంటా వెళ్తే, కృష్ణుడు సాక్షాత్కారం, అర్జునుడు యుద్ధభూమి సందేహం అంతా కూడా గతం లేదా భవిష్యత్తులో కాదు, అదే క్షణంలో, ఆ క్షణంలోనే చెప్పాడు, వర్తమాన క్షణంలో చెప్పాడు. కృష్ణుడు అక్కడే ఆ సమయంలోనే బోధించాడు. చూసారా, వర్తమాన క్షణమే నేనున్నాను. కాబట్టి సాధన ప్రస్తుతంలోనే ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలన్నా ఇప్పుడే చెయ్యి. కర్మణ్యేవాధికారస్తి, నీ పని ఏదైనా చేయాలంటే ఇప్పుడే చెయ్యి. నీ అధికారం ప్రస్తుత కర్మలోనే ఉంది, ఇప్పుడే ఉంది. అలాగే ధ్యాన యోగం అంటే మనసు గతంలో తిరిగినా భవిష్యత్తులో కళ్ళ కన్నా సాధన మాత్రం ప్రస్తుత క్షణంలోనే జరుగుతుంది. నువ్వు గతంలో తిరిగినా అది మనసు సంగతి, గతంలో జరుగుతుందా భవిష్యత్తులో జరుగుతుందా, దానివల్ల ఏం కాదు. సాధన ఎక్కడ ఉంది, వర్తమాన క్షణంలో ఉంది. సాధన ఈక్వల్ టు ప్రస్తుత క్షణము. సో శ్వాసలో కృష్ణుడు ఏమన్నాడు, ప్రతి శ్వాసలో కృష్ణుడు ఉన్నాడు. అదే కదా శ్వాసే గురువు, శ్వాసే దేవుడు అంటే. సో ప్రస్తుత క్షణము ఈక్వల్ టు యజ్ఞము, అంటే ప్రతి క్షణము యజ్ఞములా సమర్పిస్తే అదే సాధన అవుతుంది. కృష్ణుడు సమయము, కృష్ణుడు ఈక్వల్ టు సమయము, కృష్ణుడు కాలరూపుడు, కాబట్టి ప్రస్తుత క్షణం ఆయన సాక్షాత్కారం. కాబట్టి గతము పొగ, భవిష్యత్తు నీడ. చూడండి, గతం పొగ పెట్టుకుంటే ఏమవుద్ది, కళ్ళు మండిపోతాయి. గతం గురించి ఆలోచిస్తే అలాగే మండిపోతుంటాం మనం, ఆ కళ్ళు మంటలు వస్తూ ఉంటాయి, ఏడుస్తూ కూర్చుంటాం. కాబట్టి గతం పొగ, భవిష్యత్తు నీడ. అది ఆ భవిష్యత్తు నీడ ఇంకా అది రాలేదు, అది వస్తుంది. కానీ దీపం మాత్రం వెలుగు మాత్రమే ఇప్పుడే ఉంటుంది. దీపపు వెలుగు ఇప్పుడే ఉంటుంది. ఆ వెలుగులో కృష్ణుడు ఉన్నాడు, ఆ వెలుగులోనే సాధన జరుగుతూ ఉంది. అది అక్కడున్న విశేషం. సో మై డియర్ ఫ్రెండ్స్, సమయమే సాధన అనే పాయింట్లో కృష్ణుడితో సమన్వయం చేసుకుంటూ వెళ్ళాము. ధ్యానంలో ప్రస్తుత క్షణం ఈక్వల్ కృష్ణ సాక్షాత్కారం, ప్రతి శ్వాసలో ప్రతి ఆలోచనలో కృష్ణుడు ఉన్నాడు. సమయాన్ని సాక్షిగా చూడటం, సమయం ప్రవహిస్తూనే ఉంటుంది.
ఈ పాయింట్స్ మళ్ళీ చెప్పుకుంటాం. మనం దానిని ఆపలేము, కానీ దాన్ని సాక్షిగా గమనిస్తే సాధన అవుతుంది. సాధన ఈక్వల్ సమయానికి అర్పణ, అంటే ప్రతి క్షణం కృష్ణుడికి అర్పించేయడం యజ్ఞం అని అంటారు. ఇంకా అది అంటే వాళ్ళ భాషంగా అంతే కాబట్టి మన వాళ్ళు అలానే చెప్తారు. రోజువారీ జీవితంలో ప్రతి చర్యలో కృష్ణుడు, పని, మాట, నడక, ఇవన్నీ ఆ కృష్ణ, ఆ శ్వాసను గమనిస్తే కృష్ణ స్మరణ అవుతుంది. సమయాన్ని వృధా చేయకపోవడం, ప్రతి క్షణం కృష్ణుడు, ఆ యొక్క సమయాన్ని వృధా చేయకపోవడం అంటే ప్రతి క్షణం కృష్ణుడి వరం కదా, కృష్ణుడు ఇచ్చిన వరం. ఎందుకంటే వర్తమాన క్షణంలోనే, పవిత్ర వర్తమాన క్షణంలోనే కృష్ణుడు ఉన్నాడు కాబట్టి సమయాన్ని వృధా చేయకూడదు. సమయమే కృష్ణుడి రూపం, ఆయన కాలరూపుడు కాబట్టి సమయాన్ని గౌరవించాలి, అంటే కృష్ణుడిని గౌరవించినట్టు. సో ప్రతి క్షణము ఒక స్వరము, ప్రతి క్షణము ఒక స్వరము, వరము అని చెప్పేది. సమయం ఒక స్వరం అని కవితలకు వచ్చేసరికి స్వరం అయిపోయింది. మనము దానిని కృష్ణుని స్మరణతో వాయిస్తే అది సంగీతం అవుతుంది. అక్కడ కృష్ణుని స్మరణ అంటే శ్వాస మీద ధ్యాస పెడితే అది సంగీతమే అవుతుంది. అంటే లోపల అలా ఎరుకతో గమనించినప్పుడు అనాహత నాదంలో లోపల నుంచి ఒక సౌండ్ వస్తుంది. అది నువ్వు ఓం అనొచ్చు, లేకపోతే మరొకటి అనొచ్చు. అది నీ యొక్క సాధన లెవెల్ బట్టి నీకు ఎక్కడ వాయిస్ వినపడుతుంది. దాని గురించి అలా చెప్తున్నారు అక్కడ. ఆ సంగీతమే సాధన, దాన్ని పట్టుకోవడమే అని. సమయమే సాధన, సమయమే సాధన కృష్ణుడితో సమన్వయం. సో మై డియర్ ఫ్రెండ్స్, సో అయితే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఇలా కాలాన్ని ఆయనే నేను, నేనే ఆయన అని చెప్పుకుంటూ ఉన్నాడు. శ్వాసే గురువు, శ్వాస మనకు. అయితే శ్వాసే గురువుతో మనం పోల్చుకుంటే శ్వాసే గురువు, శ్వాస మన గురువు అని మనం చెప్పుకున్నాం. అది మన ప్రస్తుత క్షణంలో నిలుస్తుంది. సమయమే సాధన కూడా ప్రస్తుత క్షణమే, ఎందుకంటే కృష్ణుడు కాలరూపుడు కాబట్టి. ఇక్కడ ఏమన్నాడు కృష్ణుడు, కాలములో వర్తమాన కాలాన్ని మన కళలు కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, గతం కావచ్చు, అన్ని వర్తమానంలోనే ఉన్నాయి. వర్తమానంలోనే అయితే భవిష్యత్తు ఎక్కడి నుంచి వర్తమానంలో ఉంటుంది? వర్తమానమే వర్తమానాన్ని సృష్టిస్తుంది అనే దానికి చెప్పిన పాయింట్కి ఇది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. గతం కూడా వర్తమానంలో ఎందుకు ఉంది? లేదు. గతము అన్ని కాలాల్లో లేదు అసలు. ఎందుకంటే ఎటర్నల్ టైం, గతం జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడటం అంటే అది మనసుకు సంబంధించిన వ్యవహారం. ఇది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్, శ్వాసే గురువు, సమయమే సాధన, అంటే కాలమే కృష్ణుడు అనే పాయింట్ కింద వచ్చేస్తుంది. ఇంకా కృష్ణుడు మరి భగవద్గీత 10వ అధ్యాయంలో, ఆయన 11వ అధ్యాయం గురించి వాళ్ళు చెప్పారు. 10వ అధ్యాయంలో మనం చెప్పుకుంటే శ్లోకం 30వ శ్లోకంలో ఇక్కడ ఏం చెప్పాడు? ప్రహ్లాదస్మి అన్నాడు. దైత్యానాం అంటే దైత్యులలో, అంటే రాక్షసుల్లో నేను ప్రహ్లాదుని అన్నాడు. కాలహ అంటే కాలంలో నేను, వర్తమాన కాలాన్ని నేను అన్నాడు. మృగాల్లో సింహాన్ని నేను అన్నాడు. పక్షుల్లో గౌతమంతుడిని నేను అన్నాడు. అది వేరే స్టోరీ. అయితే ఇక్కడ కాలరూపుడు కృష్ణుడు కాలహ కలయాతా మహా అంటే కాలాన్ని కలహించే వారిలో నేను, కాలమే నేను అంటే కాలాన్ని వినియోగించుకునేవారు, అంటే సమయం సదుపయోగం చేసుకునే వారిలో ఆ సమయమే నా రూపము. మనం సమయాన్ని సాక్షిగా గమనిస్తే అది కృష్ణ సాక్షాత్కారం అయిపోతుంది, ఇంకా నో డౌట్ అన్నట్టు. అక్కడ కాలాన్ని అంటే వర్తమాన కాలాన్ని సాధనలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఎంత సమయం కూర్చోవాలో అంత సమయం కూర్చుంటూ సాధన చేస్తే ఆ కాలంలో నువ్వు ప్రజెంట్ మూమెంట్లో ఉంటావు కాబట్టి ఆయన కృష్ణ సాక్షాత్కారం ఉంటాడు. సాధన అంటే సమయాన్ని, కృష్ణుడిని గమనించడం. కృష్ణుడే సాధన అంటే సమయం అంటే కృష్ణుడే. ప్రతి క్షణం ఆయన విభూతి మనకు దొరుకుతుంది. సో ఇంకా ఆధ్యాత్మిక అర్థం సహనమే ప్రగతి. సహనం అంటే ఇక్కడ మనకి సహనమే ప్రగతి కదా. మనకి ఇంకొక సూత్రం, సమయమే సాధన, సహనమే ప్రగతి. పితామహ పత్రిజీ మనకు చెప్పింది. సహనం అంటే సాధన, సమయం అంటే సాధన, సహనం అంటే సాధన. ధ్యానం, సాధనలో ఏముంది? ధ్యానంలో కూర్చోవటం, యోగంలో కూర్చోవటం, జ్ఞానంలో, ఇవన్నీ సమానంతోనే లోతుగా పెరుగుతాయి. పక్క ధ్యాన సమయం పెట్టే కొలది నువ్వు సాధనలో ఉంటావు, సాధన పెరుగుతావు, ధ్యాన సాధన పెరుగుతావు. అలాగే యోగంలో
సహనం ఎంత సమయమే సాధన, సహనమే ప్రగతి. నువ్వు ధ్యానంలో ప్రగతి కావాలన్నా సహనం ఉండాలి, యోగంలో ప్రగతి కావాలన్నా సహనం ఉండాలి, జ్ఞానంలో ప్రగతి కావాలన్నా సహనం ఉండాలి. సో సహనం ఇజుకుడు అంతరంగ వికాసము. సహనం లేకుండా సాధనలో స్థిరత్వం ఉండదు. సహనం అంటే మనసు నిశ్చలమై ఆత్మజ్ఞానం వైపు ప్రగతి వైపు జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి సహనమే ప్రగతి, అంటే సహనం నుంచి ప్రగతి వైపు ప్రయాణం చేస్తావు. సో కాలము ఎన్ని నిమిషాలు, ఎంతసేపు కూర్చోవాలి అంతసేపు, ప్లస్ సహనం, పేషెంట్ ఎంత సహనం పాటిస్తావు అంత సహనం. కాలం మనకు పరీక్ష ఇస్తుంది, సహనం వాటిని జయించే శక్తిని ఇస్తుంది. కాలం మనకు పరీక్షలు పెడుతుంది. అంటే నువ్వు ఎంతసేపు కూర్చుంటావురా నాయనా అని చెప్పి నీకు ఆ కాలం అంటే మళ్ళా నీకు పరీక్ష పెడుతుంది. అది నువ్వు సహనంగా ఉంటే జయించే శక్తి కూడా ఇస్తుంది. కాబట్టి రోజువారీ జీవితంలో సహనం విజయానికి మూలం. ప్రతి చిన్న కష్టం, ప్రతి ఆలస్యం మనకు సహనం నేర్పిస్తుంది. సహనంగా ఉండాలి. కష్టం వచ్చినంత మాత్రాన మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రగతి అంటే నువ్వు సహనం వహిస్తే ఫలితం వస్తుంది. సహనంతోనే పనిచేసేటప్పుడు లోతైన ఫలితాలు వస్తుంది. సహనం ఉండాలి, సహనమే ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి సహనం అంటే సమయానికి గౌరవం. సమయాన్ని గౌరవించడం అంటే సహనం కలిగి ఉండటం. ఎన్ని పాయింట్లు ఉన్నాయి చూడండి, ఎన్ని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అదే విషయం పితామహ పత్రిజీ సార్ చెప్పారంటే ఏమిటి మనం ఏం చేస్తున్నాం అనే దానికి ఉదాహరణగా విత్తనం నేలలో నిశ్శబ్దంగా ఉంటుందండి. సహనం అంటే ఈక్వల్ టు ఒక విత్తనం లాంటిది. సహనం ఏంటి? విత్తనం లాంటిది. విత్తనం ఏంటి? నేలలో నిశ్శబ్దంగా ఉంటుంది. కాలము సహనము కలిసినప్పుడే ఎంతకాలం ఉంచారో ఆ విత్తనం అంతకాలం ఉంచాలి, లేకపోతే అలా పెట్టి మళ్ళీ ఎలా తీస్తే అది మొక్కవదు కదా. కాబట్టి కాలము సహనము కలిసినప్పుడు అది మొలకెత్తి చెట్టుగా పెరుగుతుంది. ఆ చెట్టే ప్రగతి. సో మనం ప్రగతి మార్గంలోకి వెళ్దాము. సమయమే సాధన, సహనమే ప్రగతి, శ్వాసే గురువు. మరి ఆ విషయంలో భగవద్గీత సహనం పాయింట్ ఆఫ్ వ్యూలో మరి కృష్ణుడు అర్జునుడికి బోధించాడు, కర్మయోగంలో సహనము పట్టుదల అవసరమనే పాయింట్కే కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుమతే సంగోస్వ కర్మణిది సహన సాధన. సహనమే ప్రగతి సాధన. సో కాలము ఈక్వల్ టు సాధన. సో 11వ అధ్యాయంలో చెప్పారు, 10వ అధ్యాయంలో చెప్పారు, 11వ అధ్యాయంలో చెప్పారు, 2వ అధ్యాయంలో అది చెప్పారు. సో కాలమే నేను. ఓకే, నేనంటే కృష్ణ. కాలమే ప్రతి క్షణము ఆయన సాక్షాత్కారం, ప్రతి చర్య ఆయన సాధన. పాఠం ఏం చెప్తుంది? సహనం అంటే ఇక్కడ ప్రక్రియ ఉంది. నువ్వు ధ్యానం అనే ప్రక్రియ. నీ వయసు ఎంత ఉందో 5 నిమిషాలు కూర్చో, ఎంత సమయం పెట్టాలో అంత సమయం పెట్టు. సమయమే సాధన, సహనమే ప్రగతి. సాధన అంటే ప్రస్తుత జీవితంలో జీవించడం, వర్తమాన జీవితంలో ఉండటం. సో సహనము ప్రగతి అనే కఠోపనిషత్తు చెప్పింది. ఆత్మజ్ఞాన మార్గం పట్టుదల. ఆత్మజ్ఞానం కావాలా? ఆ మార్గం వెంట వెళ్ళు. పట్టుదల, సహనం అవసరము. అది ప్రేయస్సు అనే పాయింట్ వచ్చింది. శ్రేయస్సు అంటే మంచిది ఎంచుకోవటం, ప్రేయస్ అంటే క్రేవింగ్, దాన్ని విడిచిపెట్టడం. ఇంగ్లీష్లో క్రేవింగ్ అంటారు, దాని సంస్కృతిలో ప్రేయస్ అంటే ఆకర్షణను విడిచిపెట్టడం. అనేక విషయాలు ఆకర్షణ పడుతూ ఉంటాయి, విడిచిపెట్టడం. కాలం ఈక్వల్ టు సాధన. మునకోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్తున్నాయి? లోక జీవితం కాలంలోనే జరుగుతుంది, కానీ ఆత్మ కాలాతీతం. సాధన కాలం నుండి కాలాతీత స్థితి అంటే అహం బ్రహ్మాస్మి స్థితికి వెళ్తే అక్కడ వంతెన అవుతుంది అది. సో సహనం అంటే లోపలికి జరగడం, సాధన అంటే ధ్యానం, సమయమే సాధన. ఇది అక్కడ ఉన్న పాయింట్. మరి ఓషో గారు చెప్పినట్టు సహనం ఈక్వల్ టు ప్రగతి. ఓషో చెప్పారు, ధ్యానం పుష్పించేంత తొందరపాటు లేకపోతే, ధ్యానం పుష్పించేది తొందరపాటు లేకపోతే మాత్రమే అంటారు. ధ్యానం పుష్పించేది తొందరపాటు లేకపోతే మాత్రమే, అంటే పుష్పించడానికి తొందరపాటు ఉంటే అది పుష్పం అవుతుందా? దాన్ని ఏమి ఆ మొగ్గను ఇళ్ళ చేస్తే అది పసర వాసన వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు టేక్ యువర్ టైం. సమయమే సాధన, సహనమే ప్రగతి. ఉండు, అది పుష్పించేదాకా ఉండు. తొందరపాటు లేకుండా ఉంటేనే ఆ ధ్యానం పుష్పం అవుతుంది.
సహనం వికాసానికి నేల, సహనమే ప్రగతి. అదనమాట. అది ఓషో గారి స్టైల్. కాలం ఈజ్ ఈక్వల్ టు సాధన అని అన్నాడు. మనసే మానసిక కాలం. ఓకే. మనసు మాయమైపోతే కాలం కూడా మాయమైపోతుంది. సాధన అంటే కాలాన్ని దాటి అవగాహనలో ఉండటం. సో పత్రి సార్ చెప్పింది సహనమే ప్రగతి, ప్రతిరోజు ధ్యానం, క్రమంగా సహనంతో చేస్తే లోతైన ప్రగతి. చూడండి, అద్భుతంగా చెప్పారు పితామహ పత్రిజీ. సో కాలం ఈజ్ ఈక్వల్ టు సాధన. ఆయన సూత్రం ఏంటి? సమయమే సాధన. వయసులకు సమానమైన నిమిషాలు ధ్యానం, కాలమే సాధనకు కొలత. మరి ఈ కృష్ణుడు, ఉపనిషత్తులు, ఓషో, పత్రి సార్ చెప్పింది ఏంటి? సహనమే ప్రగతి, కాలమే సాధన. అంటే కృష్ణుడు కర్మయోగంలో పట్టుదల, అందులో సహనం వహించడం, కాలమే కృష్ణుడు వర్తమానంలోనే సాధన. ముందుగా ఉపనిషత్తులు శ్రేయో మార్గాన్ని ఎంచుకోవటం, ఏది బెస్ట్ దాన్ని ఎంచుకోవటం. కాలం అంటే కాలాతీత వైపుకి వెళ్ళటం. సాధన ఈక్వల్ కాలాతీతం అంటే బ్రహ్మమే, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవటం. ఓషో గారు సహనం అంటే ధ్యానం అంటే ఏమి లేదు అయినా, సహనం అంటే ఏమి లేదు, ధ్యానం అనే పుష్పం వికసించేదా గమ్మును కూర్చోవాలి. అప్పుడు ఏమవుతుంది? కాలం అవగాహనతో కాలాన్ని కరిగించేస్తుంది. ఒకటే లైన్ అనమాట. ప్రతిరోజు క్రమశిక్షణ, నీ వయసు ఎంత ఉందో 5 నిమిషాలు ధ్యానం చేయనైనా అని చెప్పారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అప్ టు నౌ పితామహ పత్రి సార్కి మనం అనేక విధాలుగా మనం చెప్పుకోవచ్చు. అద్భుతంగా ఆయన సాధన ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పిన అవన్నీ జ్ఞానాన్నంతా మనకు విశ్లేషించి మనకు చెప్పడం జరిగింది. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అంటే కొన్ని పాయింట్ల వరకు చెప్పుకున్నాం. ఓకే. శ్వాసే గురువు, శ్వాసే దేవుడు, సమయమే సాధన, సహనమే ప్రగతి. తర్వాత వచ్చే అంశాల్లో మిగిలిన విషయాల గురించి కూడా చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ. అప్ టు నౌ, ఇఫ్ ఎనీబడి న్యూ, కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, వండర్ఫుల్ ఛానల్. అండ్ ఆల్సో ఈ కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. ఇంకా ఏదైనా కొత్త విషయాలు, పితామహ పత్రి సార్ చెప్పిన విషయాల్లోనే ఇంకా లోతైన విషయాలు, మిగతా వేరే మహానుభావులు ఏం చెప్పారు, ఆ సైంటిస్టులు ఏం చెప్పారు, స్పిరిచువల్ సైంటిస్టులుగా మనం కంపారిజన్ చేసుకుంటూ లోతుగా అధ్యయనం చేయటం వలన ఆ జ్ఞానం మన లోపల స్థితం అవటం కోసమే మనం ఈ విధమైనటువంటి ప్రయత్నం. సో థ్యాంక్ యూ. హ్యాపీ